మరొకసారి ఈ మీడియా కాన్ఫరెన్స్లో భాగస్వాములు అవుతున్నటువంటి పార్టీ సెక్రటరీ దాషా గారికి, అదేవిధంగా పార్టీ జాతీయ దళిత మోర్చా సెక్రటరీ రవికుమార్ గారికి, అదే మాదిరిగా స్పోక్స్ పర్సన్ గారికి, మరియు దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి గారికి, సూర్యప్రకాష్ గారికి, మరి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, వేల ఏళ్ళుగా మనము హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని విశ్వసించి నమ్మేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పండితులను శుభకార్యాలకు ఆహ్వానించడము, అదే మాదిరిగా వారి ఆశీర్వచనాన్ని శతమానం భవతి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని వేల ఏళ్ళుగా మనం ఈ ఆశీర్వచనాన్ని ఈ పదాల రూపంలో పొందుతూ ఉన్నాం. కానీ ఈరోజు నోటికొచ్చినట్టుగా తిడుతున్నారా, ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు అని సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈ తుంగతుర్తి శాసనసభ్యుని పైన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోకపోగా, నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను పెద్ద హిందూ ధర్మాన్ని అనుకరిస్తూ నడుస్తూ ఉంటా, ధర్మం పైన నాకు కర్మ సిద్ధాంతం పైన నమ్మకం ఉంది అని మాట్లాడుతున్నాడు. కానీ కర్మ సిద్ధాంతం పైన నీకు ఏం నమ్మకం ఉందో తెలియదు రేవంత్ రెడ్డి, కానీ నీ కర్తవ్యాన్ని మాత్రం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ కర్తవ్యం ఈరోజు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి, సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నటువంటి, నీతో పాటుగా కలిసి పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు మాట్లాడుతున్నటువంటి విధానం పైన ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోగా ఈ పంచాయతీని పూర్తి స్థాయిలో ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులందరూ కూడా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, అదేవిధంగా భారత రాజ్యాంగం పైన విలువలు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను ఖండిస్తూ ఉన్నారు, ఈ పనికిరాని పద్ధతులను ఖండిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉలుకు పలుకు లేకపోవడం అనేది శోచనీయం, బాధాకరం. ఈ సందర్భంగా ఇప్పటికే మా మిత్రులందరూ కూడా చాలా మాట్లాడింది. అర్హత లేనటువంటి వాళ్ళపైన ఎక్కువగా మాట్లాడడం సబబు కాదు. కానీ రేవంత్ రెడ్డి మంచికో చెడుకో, ప్రజలకు తెలిసో తెలియకనో ఆయన ఇచ్చినటువంటి అలవి కానీ హామీలకు మోసపోయో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ పార్టీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళపైన, ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళపైన, భారత రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకోకపోగా ఈరోజు రేవంత్ రెడ్డి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. మూసీ ప్రక్షాళన పేరిట పేద ప్రజలను పూర్తిగా రోడ్డున పడేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చేయాల్సింది ప్రక్షాళన మూసీని కాదు, నీ నోటిని నువ్వు ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి ఎన్నికైన ప్రజాప్రతినిధులమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ నోళ్లను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ధర్మాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదో పట్టనట్టుగా గొప్ప గొప్ప మాటలు నేను మాట్లాడుతూ పోతే ప్రజలు వింటున్నారు. నాకు కొంతమంది భజన పరులు ఉన్నారు, వాళ్ళ మాటల వల్ల నేను ఒక నాయకుడిగా కొనసాగించవచ్చు అనే భ్రమలో రేవంత్ రెడ్డి బ్రతుకుతున్నట్టుగా పలు సందర్భాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్ల మధ్యలో, వైస్ ఛాన్సలర్ల మధ్యలో పంచాయతీలు పెడతా ఉన్నాం. వాళ్ళను వాడుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా మురిగే కుక్కలను సమాజం పైన వదులుతూ ఉన్నాం. ఇటువంటి పద్ధతులకు గనక స్వస్తి చెప్పకపోతే మిస్టర్ రేవంత్ రెడ్డి తప్పకుండా ఏదైతే కర్మ సిద్ధాంతం గురించి నువ్వు గొప్పగా మాట్లాడుతూ ఉన్నావో నిన్ను కర్మ వెంటాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిన్ను గద్దె దించే వరకు కూడా వదిలిపెట్టదు అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈరోజు పలు సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు మా మిత్రులు స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధి గారు చెప్పినట్టుగా మేము రేవంత్ ఉద్దీన్ అని మాట్లాడతాం, లేదంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజల మధ్య ఆంతర్యాలు సృష్టిస్తామంటే
చూస్తూ ఊరుకోవడానికి భారత పౌరులు సిద్ధంగా లేరు. జాతిని అవమానపరిచే విధంగా, ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ పోతూ ఉంటామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. దయచేసి వెంటనే మా మిత్రులు, మా పార్టీ పెట్టినటువంటి డిమాండ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఏం చర్యలు చేపడతా ఉన్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక మీరు విననట్టుగా కావాలని మీరే రెచ్చగొడుతూ ఈరోజు దళితులు అంటేనే మేము ఎట్లయినా వాడుకుంటాం, లేదంటే ఎవరినైనా తీసుకొచ్చి దళితుల కింద మేము చూపిస్తాం, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సహించరు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మూసి ప్రక్షాళన కంటే ముందు మీ నోళ్లను ప్రక్షాళన చేసుకోండి అని రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తూ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం, పేద ప్రజల ఇళ్లను కూలుస్తూ ఒక లక్ష్యం లేకుండా, ఒక విజన్ లేకుండా, ఒక ప్రత్యామ్నాయానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకుండా ప్రజలను రోడ్లపైకి తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ముఖ్యంగా ఈరోజు మందుల సామేలు కానీ, మందు సామేలు కానీ ఎవరైనా ఉండొచ్చు, కానీ ఈరోజు అటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఒకవేళ నిజంగా దళితులే అయితే, దళితుల పట్ల మీకు ప్రేమే ఉంటే, నేను అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలపైన ఒక్కసారి మీరు సమాచారాన్ని తీసుకొని ఒకసారి అసైన్డ్ భూముల విషయంలో దళితులకు అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా చేసింది. అందుకే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఏ అవకాశాల కోసం వెంపర్లాడకుండా ఈరోజు దేశాన్ని, ధర్మాన్ని, పేద ప్రజల పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఎంచుకొని నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. అప్పుడు నేను పెట్టినటువంటి డిమాండ్ల విషయంలో ఎట్లయితే చిన్న చూపు చూసిందో బీఆర్ఎస్ ప్రభుత్వం, అందుకే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించండి, పూర్వం భూములను నమ్ముకొని ఉంటున్నటువంటి పేదలకు ఒక ఉపాధి దొరికే విధంగా చర్యలు చేపట్టండి అని అంటే ఆ పార్టీ, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలను రూపకల్పన చేసింది. చేవెళ్లలో దళితులను ఉద్ధరిస్తామని పెద్ద పెద్ద ప్రసంగాలు చేసింది. దళితులకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ చేపట్టకపోగా నేను అసైన్డ్ భూములకు హక్కులు కల్పించండి అని చెప్పినటువంటి విషయంలో ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. సిగ్గులేని దళిత శాసనసభ్యులు, మంత్రులు ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిని ప్రభావితం చేయలేకపోతా ఉన్నారు. దళితుల పక్షాన గలం విప్పలేకపోతా ఉన్నారు. కానీ పనికిరాని మాటలతోన సంచలనాలు చేసి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే భూములు కోల్పోతున్నటువంటి, ఇళ్ళు కోల్పోతున్నటువంటి మీరు గడ్డపార ప్రయోగించి గడ్డపార ప్రభుత్వంతోన ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దీనికి స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే అసైన్డ్ భూములకు హక్కులు కల్పించండి. అదేవిధంగా మూసీ రివర్ ప్రక్షాళన పేరిట రోడ్డున పడుతున్నటువంటి కుటుంబాలను ఏ పద్ధతిలో ఆదుకుంటున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, మరొక్కసారి ఇటువంటి మాటలతోన ప్రజల్లో గందరగోళాలను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని హెచ్చరిక చేస్తూ, వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మందుల సామేలను బర్తరఫ్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళపైన, భారత రాజ్యాంగ విలువలను కాల రాస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకోకపోగా ఈరోజు రేవంత్ రెడ్డి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. మూసీ ప్రక్షాళన పేరిట పేద ప్రజలను పూర్తిగా రోడ్డున పడేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చేయాల్సింది ప్రక్షాళన మూసీని కాదు, నీ నోటిని నువ్వు ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి ఎన్నికైన ప్రజాప్రతినిధులమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ నోళ్లను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ధర్మాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదో పట్టనట్టుగా
గొప్ప గొప్ప మాటలు నేను మాట్లాడుతూ పోతే ప్రజలు వింటున్నారు. నాకు కొంతమంది భజన పరులు ఉన్నారు. వాళ్ళ మాటల వల్ల నేను ఒక నాయకుడిగా కొనసాగించవచ్చు అనే భ్రమలో రేవంత్ రెడ్డి బ్రతుకుతున్నట్టుగా పలు సందర్భాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్ల మధ్యలో వైస్ ఛాన్సలర్ల మధ్యలో పంచాయతీలు పెడతా ఉన్నాం. వాళ్ళను వాడుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా మురిగే కుక్కలను సమాజం పైన వదులుతూ ఉన్నాం. ఇటువంటి పద్ధతులకు గనక స్వస్తి చెప్పకపోతే మిస్టర్ రేవంత్ రెడ్డి తప్పకుండా ఏదైతే కర్మ సిద్ధాంతం గురించి నువ్వు గొప్పగా మాట్లాడుతూ ఉన్నావో నిన్ను కర్మ వెంటాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిన్ను గద్దె దించే వరకు కూడా వదిలిపెట్టదు అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈరోజు పలు సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు మా మిత్రులు స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధి గారు చెప్పినట్టుగా మేము రేవంత్ ఉద్దీన్ అని మాట్లాడతాం, లేదంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజల మధ్య ఆంతర్యాలు సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి భారత పౌరులు సిద్ధంగా లేరు. జాతిని అవమానపరిచే విధంగా, ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ పోతూ ఉంటామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. దయచేసి వెంటనే మా మిత్రులు మా పార్టీ పెట్టినటువంటి డిమాండ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఏం చర్యలు చేపడతా ఉన్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక మీరు వినట్టుగా కావాలని మీరే రెచ్చగొడుతూ ఈరోజు దళితులు అంటేనే మేము ఎట్లయినా వాడుకుంటాం, లేదంటే ఎవరినైనా తీసుకొచ్చి దళితుల కింద మేము చూపిస్తాం, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సహించరు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మూసి ప్రక్షాళన కంటే ముందు మీ నోళ్లను ప్రక్షాళన చేసుకోండి అని రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తూ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం, పేద ప్రజల ఇళ్లను కూలుస్తూ ఒక లక్ష్యం లేకుండా, ఒక విజన్ లేకుండా, ఒక ప్రత్యామ్నాయానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకుండా ప్రజలను రోడ్లపైకి తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ముఖ్యంగా ఈరోజు మందు సామేలు కానీ ఎవరైనా ఉండొచ్చు, కానీ ఈరోజు అటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఒకవేళ నిజంగా దళితులే అయితే, దళితుల పట్ల మీకు ప్రేమే ఉంటే నేను అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలపైన ఒక్కసారి మీరు సమాచారాన్ని తీసుకొని ఒకసారి అసైన్డ్ భూముల విషయంలో దళితులకు అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా చేసింది. అందుకే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఏ అవకాశాల కోసం వెంపర్లాడకుండా ఈరోజు దేశాన్ని, ధర్మాన్ని, పేద ప్రజల పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఎంచుకొని నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. అప్పుడు నేను పెట్టినటువంటి డిమాండ్ల విషయంలో ఎట్లయితే చిన్న చూపు చూసిందో బీఆర్ఎస్ ప్రభుత్వం, అందుకే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించండి, పూరంబోగు భూములను నమ్ముకొని ఉంటున్నటువంటి పేదలకు ఒక ఉపాధి దొరికే విధంగా చర్యలు చేపట్టండి అని అంటే ఆ పార్టీ, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలను రూపకల్పన చేసింది. చేవెళ్లలో దళితులను ఉద్ధరిస్తామని పెద్ద పెద్ద ప్రసంగాలు చేసింది. దళితులకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ చేపట్టకపోగా నేను అసైన్డ్ భూములకు హక్కులు కల్పించండి అని చెప్పినటువంటి విషయంలో ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. సిగ్గులేని దళిత శాసనసభ్యులు, మంత్రులు ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిని ప్రభావితం చేయలేకపోతా ఉన్నారు. దళితుల పక్షాన గలం విప్పలేకపోతా ఉన్నారు. కానీ పనికిరాని మాటలతోన సంచలనాలు చేసి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే భూములు కోల్పోతున్నటువంటి, ఇళ్ళు కోల్పోతున్నటువంటి మీరు గడ్డపార ప్రయోగించి గడ్డపార ప్రభుత్వంతోన ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దీనికి స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే అసైన్డ్ భూములకు హక్కులు కల్పించండి. అదేవిధంగా మూసీ రివర్ ప్రక్షాళన పేరిట రోడ్డున పడుతున్నటువంటి కుటుంబాలను ఏ పద్ధతిలో ఆదుకుంటున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరొక్కసారి
ఇటువంటి మాటలతోన ప్రజల్లో గందరగోళాలను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని హెచ్చరిక చేస్తూ వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మందుల సామ్యాలను బర్తరఫ్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను మాట్లాడినటువంటి మాటల వల్ల ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రోహిత్ రెడ్డి గారు మిగతా వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నాకు అవగాహన కలిగినంత వరకు మాత్రం, నాకు అర్థమైనంత వరకు మాత్రం ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారు ఆ రోజు ఏదో సంచలనం సృష్టించాలి, ఫామ్ హౌస్ను పాపులర్గా మార్చాలని భావించినట్టున్నాడు. ఆ ఫామ్ హౌస్ను కేంద్రంగా వాడుకొని సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తనకు పాపాలు వెంటాడుతున్నట్టుగా కనిపించింది. ఈరోజు నేను ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాట అంటే, ఓ బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు డ్రగ్స్ను ఈరోజు ఈ రకంగా పెంచి పోషించడం, పనికి రాని ఈ సంస్కృతిని తెలంగాణలో, భారతదేశంలో ఈరోజు పరిచయం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో తగదు. సిగ్గుంటే రేవంత్ రెడ్డికి, పౌరుషం ఉంటే ఎన్నికైన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా ఈ డ్రగ్స్ విషయంలో నామరూపాలు లేకుండా చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికిండు. ఏమైంది? ఈ ప్రభుత్వం ఒకవేళ 2.5 సంవత్సరాలు కానికి వచ్చింది దాదాపుగా. ఈ డ్రగ్స్ విషయంలో ఇప్పటికీ ఎందుకు ఇంపోర్ట్ జరుగుతుంది, ఈ డ్రగ్స్ ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి కారకులు ఎవరు, ఒకవేళ ప్రభుత్వ పెద్దలతోన ఈ డ్రగ్స్ ముఠాలకు సంబంధాలు లేకుంటే ఎట్లా తెలంగాణలోకి ఈ డ్రగ్స్ వచ్చినాయో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా, పాలకుడిగా రేవంత్ రెడ్డి గారి పైన ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అటువంటి వాళ్ళను నాకు సహచరులు అని దయచేసి అనొద్దు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ పాలమూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నా వంతు పాత్ర పోషించి నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నా పాత్ర ఏదైతే పోషించడం జరిగిందో, ఈరోజు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం అసలు సిసలైనటువంటి ధర్మాన్ని పాటిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఇటువంటి దుర్మార్గాలకు ఎప్పటికీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము ఇప్పుడు డిమాండ్ చేయడమే కాదు, భవిష్యత్తులో ఈ కొల్యూడు రాజకీయాలు దీనికన్నది కూడా గుంపు మేస్త్రి అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ముఠా మేస్త్రిగా ఈ డ్రగ్స్ ముఠాలకందరికి కూడా నాయకుడిగా ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. వెంటనే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ డ్రగ్స్ ఎట్లొచ్చినాయి 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ సంస్కృతి కొనసాగుతుంది అంటే బీఆర్ఎస్కు మీకున్న ఒప్పందాలేంది? అదేవిధంగా ఈ పనికి రాని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి స్వేచ్ఛగా ఈ డ్రగ్స్ సాంప్రదాయాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతా ఉన్నారో పోలీసు శాఖ కూడా, డీజీపీ గారు కూడా సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందరికీ థ్యాంక్స్ అన్న.